నా బిడ్డ జోలికి గానీ, నా ఫ్యామిలీ జోలికి గానీ ఎవరైనా వస్తే నేనస్సలు ఊరుకోనంటూ లావణ్య త్రిపాఠి ఘాటుగానే స్పందించింది. అయితే ఇలా స్పందించడానికి కారణం ఏంటంటే, లావణ్య త్రిపాఠికి బాబు పుట్టిన తర్వాత మొదటిసారి బాబుని ఇంట్లో వదిలేసి ఆమె నటించిన సతీ లీలావతి సినిమా ప్రమోషన్స్‌కైతే రావడం జరిగింది. ఈ ప్రమోషన్స్‌లో ఒక మీడియా పర్సన్ రీసెంట్‌గా ఉపాసన డెలివరీ అయిన తర్వాత చిరంజీవి గారి పైన వచ్చిన నెగటివిటీకి మీరు స్పందిస్తూ ఒక పోస్ట్ చేశారు కదా! ఆ పోస్ట్‌కి క్లారిటీ ఇస్తారా అని అడగడంతో లావణ్య త్రిపాఠి చిరంజీవి గారిని అందరూ నెగెటివ్ చేసి మాట్లాడుతున్నారు. వారసుడు పుట్టకపోయి ఉంటే వారసుడు కోసమే చిరంజీవి గారు ఎదురు చూస్తున్నారని, చాలా రకాలుగా ట్విన్ బేబీస్ కోసం మెగా ఫ్యామిలీ అలా చేసిందని కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నేను స్పందించాను. చిరంజీవి గారు మా ఇంట్లో ఆడవాళ్ళని గానీ, వాళ్ళ మనవరాల్ని గానీ ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, ఎంత బాగా చూసుకుంటారన్నది మాకు మాత్రమే తెలుసు. మీ అందరికీ తెలియదు కాబట్టి నేను ఆ పోస్ట్ చేశాను. అలానే చాలామంది ఇప్పుడు ఉపాసన గారికి వారసుడు పుట్టారు కాబట్టి మీకు పుట్టిన వారసుడిని తక్కువ చేసి చూస్తారు అనే కామెంట్స్ కూడా నేను వింటున్నాను. అలాంటి కామెంట్స్ చేసే వాళ్ళకి బుద్ధి లేదు అనుకుంటున్నానంటూ లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. మా ఇంట్లో ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, మొదటి వారసుడైనా, తర్వాత పుట్టిన వారసుడైనా ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్‌గా చూస్తారు. బయట చూసే ఫ్యాన్స్ చాలా డిఫరెన్స్‌గా చూస్తున్నారేమో కానీ మా ఇంట్లో మాత్రం అలాంటి డిఫరెన్షియేషన్ ఏమీ లేదు. అందరినీ ఒకేలా చూస్తారు. ఇక నేను మొదటి వారసుడినిచ్చాను అని చెప్పి నన్ను గొప్పగా, తర్వాత పుట్టిన వాళ్ళని తక్కువగా, లేదంటే ఇప్పుడు వాళ్ళకి బాబు పుట్టాడు కదా అని మా బిడ్డని తక్కువ చేసి చూడడం అలా ఏమీ లేదు. మేమందరం కలిసిమెలిసి ఉంటాము. మా కోసం మీరు గొడవలు పడి మీలో మీరు డిఫరెన్షియేషన్ తెచ్చుకోవద్దు అంటూ లావణ్య త్రిపాఠి చాలా చక్కగా సమాధానం చెప్పారు. అయితే బయట సోషల్ మీడియాలో ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మనవడు పుట్టేశాడు కాబట్టి మొదటి వారసుడైన నాగబాబు గారి మనవడిని తక్కువ చేసి చూస్తారు. ఎంతైనా మెగా ఫ్యామిలీలో హీరోస్ హిట్ అయినట్టు, అదే రామ్ చరణ్ హిట్ అయినట్టుగా వరుణ్ తేజ్ లేదు కాబట్టి వరుణ్ తేజ్ లానే యువరాజ్ తేజ్ సంథింగ్ వాయు తేజ్ అని పేరు పెట్టారు. సో ఆ బాబుకి తక్కువ చేసి చూస్తారనే కామెంట్స్ సోషల్ మీడియాలో మొదలైపోయాయి. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ మధ్యలో చూసే ఆడియన్సే కొట్టుకుంటారని చెప్పాలి. అయితే నెగిటివిటీ చిరంజీవి గారి పైన వచ్చినప్పుడు లావణ్య త్రిపాఠి స్పందిస్తూ చాలా చక్కగా సమాధానం చెప్పింది. అయితే ఇప్పుడు ప్రమోషన్ కోసం బయటకు వచ్చేసరికి బిడ్డను వదిలేసి అప్పుడే ప్రమోషన్కి వచ్చింది అంటూ తను లావణ్య పైన నెగిటివ్ కామెంట్స్ చేయటం. అయితే ఆ నెగిటివ్ కామెంట్స్తో పాటు చిరంజీవి గారి కోసం మొన్న పోస్ట్ చేశారు కదా అంటూ ఆ పోస్ట్ కోసం కూడా లావణ్యని అడగడంతో లావణ్య చాలా చక్కగా సమాధానం చెప్పింది. నా బిడ్డ జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి కానీ ఎవరైనా వస్తే నేను ఊరుకోను. నేను ఖచ్చితంగా స్పందిస్తాను. నాకు నా ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ ఉంది. నా ఫ్యామిలీ నాకెంత బాగా సపోర్ట్ ఇస్తున్నారో నా ఫ్యామిలీకి కూడా నేను అన్ని టైమ్స్‌లో సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ చిరంజీవి గారనా, లేకపోతే నాగబాబు గారనా అని కాదు. మా హోల్ ఫ్యామిలీ కోసం నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రతి విమెన్ లైఫ్‌లో ఒక పార్టే అవుతారు. ఒక ఫ్యామిలీ పార్టే అవుతారంటూ చాలా చక్కగా చెప్పింది.